బనకచర్ల బంక సీఎం రేవంత్ రెడ్డికి అంటుకుంది. చంద్రబాబుతో ఫెవికాల్ బంధం పెట్టుకుని కాంగ్రెస్ కు రేవంత్ దూరం అవుతున్నారని టాక్ నడుస్తోంది. బనకచర్ల ప్రాజెక్టు ఎపిసోడ్తో హస్తం పార్టీలో సీఎం ఒంటరయ్యారని చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రిపై ప్రతిపక్ష నేతలు ముప్పెట దాడి చేస్తున్నా సీనియర్లు స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. మంత్రులు సైతం మౌనంగా ఉండడంతో రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారని అంటున్నారు. మళ్లీ కేసీఆర్ కుటుంబంపై అక్కసు వెళ్లగక్కి రాజకీయాలను పక్కదారి పట్టిస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా దుమారం రేపుతోంది. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి ఏపీకి మద్దతుగా నిలిచాడన్న సంకేతాలు వెళ్లడంతో పార్టీకి నష్టం జరిగిందన్న భావనలో హస్తం పార్టీ సీనియర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్ర ప్రాజెక్టుపై కమిటీ ఏర్పాటుకు ఇరు రాష్ట్రాల సీఎంలు నిర్ణయించారన్న ఆ రాష్ట్ర మంత్రి నిమ్మల కామెంట్స్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేశాయి. బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డిపై ముప్పేట దాడికి దిగారు. గులాబీ పార్టీ విమర్శల దాడితో రేవంత్ డిఫెన్స్ లో పడ్డారని చర్చ జరుగుతోంది. ప్రధాన ప్రతిపక్ష నేతల నుంచి సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శల దాడి కొనసాగుతోంది. ముఖ్యమంత్రికి సొంత పార్టీ నేతలే అండగా నిలవడం లేదన్న వాదన ఉంది. ఈ ఎపిసోడ్తో హస్తం పార్టీలో రేవంత్ ఒంటరయ్యారని అంటున్నారు. తనకు సన్నిహితుడైన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆది శ్రీనివాస్తో పాటు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, మరికొద్ది మంది నేతలు మినహా మిగిలిన వారెవరూ నోరు విప్పలేదు. సీఎం రేవంత్ రెడ్డి కోరడం వల్లే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బనకచర్ల వ్యవహారంపై మాట్లాడారన్న చర్చ నడుస్తోంది. మంత్రులు మాత్రం బీఆర్ఎస్ చేస్తున్న విమర్శల్ని ఒక్కరు కూడా ఖండించలేదు. మినిస్టర్ల మౌనంతో కంగుతున్న రేవంత్ రెడ్డి కొత్త రాగం ఎత్తుకున్నారని బనకచర్ల ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఏపీకి సపోర్ట్ చేయడాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారట. అయినప్పటికీ చంద్రబాబు పిలవగానే రేవంత్ టక్కున ఢిల్లీ వెళ్లి బనకచర్ల ప్రాజెక్టుకు ఓకే చెప్పడంతో ప్రాజెక్టు ఏర్పాటుకు ఇరు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల ప్రకటించారు. ఈ వ్యవహారంపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ రెడ్డికి సహాయ నిరాకరణ చేస్తున్నారట. అదే సమావేశంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విపక్ష నేతల విమర్శలకు కౌంటర్ ఇవ్వకపోవడం కాంగ్రెస్ లో చర్చనీయాంశమవుతోంది. దీనికి తోడు మంత్రులెవరూ ఇప్పటివరకు రేవంత్ రెడ్డిపై వచ్చిన విమర్శల్ని తిప్పికొట్టకపోవడం హస్తం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారని అంటున్నారు. ఢిల్లీ వేదికగా చిట్చాట్లో బనకచర్ల ప్రాజెక్టుపై స్పందించకుండా కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు చేసి ఇష్యూను పక్కదారి పట్టించాడన్న వాదన ఉంది. గతంలోనూ ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు వంటి వ్యవహారాలను ఢిల్లీ చిట్చాట్ వేదికగానే మాట్లాడి రాష్ట్ర రాజకీయాలను పక్కదారి పట్టించాడన్న టాక్ ఉంది. అదే స్టైల్లో ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టు వ్యవహారాన్ని సైడ్ ట్రాక్ పట్టించడం కోసం సీఎం రేవంత్ కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలకు దిగి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు మెప్పు కోసం ఢిల్లీకి వెళ్తే రేవంత్ రెడ్డికి సొంత పార్టీలోనే చిక్కులు వచ్చి పడ్డాయి అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు. ఈ చిక్కులను రేవంత్ రెడ్డి ఎలా అధిగమిస్తాడో చూడాలి.